హలో వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు చాలా ప్రత్యేకత మనకుంది. ఎందుకు ప్రత్యేకత అంటున్నానంటే ఇప్పటిదాకా సంచలనాలు అంబేద్కర్ మీద ఈ ప్రపంచంలో ఎవరైనా అంత ఘాటుగా విమర్శలు చేశారంటే నాకు తెలిసి ఎవరు చేయలేదు. మరి ఎందుకు చేస్తున్నారు? ఇవాళ ప్రపంచం మీద అంబేద్కర్ కీర్తిస్తున్నాం. నాలాంటి వాడైతే ఇవాళ అంబేద్కర్ వాదిగా అంబేద్కర్ సిద్ధాంతాన్ని చిన్నప్పటి నుండి కూడా, అంటే నేను ఇంటర్మీడియట్ నుండి ఇప్పటి వరకు ఆయన సిద్ధాంత అడుగుజాడలు నడుస్తూ చివరికి నా వేషధారణ కూడా అంబేద్కర్ అని నేనైతే ఉంటున్నాను. నన్ను ప్రజలు కూడా అభినవ్ అంబేద్కర్ అనే పిలుస్తారు. మరి అట్లాంటి నేను ఎందుకు అమర ప్రసాద్ గారిని పిలవడం జరిగింది ఏంటంటే, అమర ప్రసాద్ గారు వారు ఏదైతే అంబేద్కర్ గారి మీద విమర్శలు చేస్తున్నారో ప్రతిదీ రెఫరెన్స్ లేకుండా ఆయన ఒక్క విమర్శ చేయలేదు. నేను ఆయన వీడియోలు అన్నీ చూస్తూ ఉంటా. ప్రతిదీ కూడా చూస్తున్నప్పుడు నాకు బాగా, అంటే ఇంత అనాలిసిస్ అంబేద్కర్ మీద హిస్టారికల్గా ఎవిడెన్స్తో సహా మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక కొటేషన్ గుర్తొస్తుంది బుద్ధుడి. సత్యాన్ని సత్యంగాను, అసత్యాన్ని అసత్యంగాను చెప్పాను బుద్ధుని అనుచరుడైన అంబేద్కర్ కూడా ఖచ్చితంగా సత్యాన్ని సత్యంగానే చెప్పన్నాడు. నేను ఏదైనా తప్పుడు సిద్ధాంతం ఇస్తే కూడా దాన్ని సరి చేయమన్నాడు. మరి సరి చేస్తున్న క్రమంలో ఇది తప్పు ఇది రైట్ అని చెప్తున్న క్రమంలో అమర ప్రసాద్ గారిని అంబేద్కర్ వాదులు చాలా, అంటే ఎన్నో తిడుతున్నప్పటికీ కూడా ఆయన చాలా ఎక్కువ సమయంతో ఆయన ఈరోజు అంటే చాలా సమాధానాలు చెప్తూ వాళ్ళ రిఫరెన్స్తో సహా ఛాలెంజ్ కూడా విసిరారు. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఎన్ఐఎన్ మీడియా కూడా ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. చాలా మీడియాలలో కూడా ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. రండి మీరు మాట్లాడదాం, మీకు దమ్ముంటే రిఫరెన్స్తో సహా రండి అని చెప్పారు. ఖచ్చితంగా దాన్ని స్వాగతిస్తున్నాను. ఎందుకంటే ఏమైనా ఎంత పెద్ద ప్రపంచంలో ఎంత గొప్ప మేధావైనా, ఎంత సిద్ధాంతకర్త అయినా ఎవరినైనా ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరులకు ఉంటుంది. ఆయన సిద్ధాంతంలో ఏమైనా లోటుపాటు ఉంటే కూడా సరి చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. ఆ దిశగా ఇవాళ వారి విమర్శ, అంటే వారికి ఇస్తున్న ఏదైతే ప్రశ్నలు రిఫరెన్స్తో సహా సమాధానాలు ఇస్తున్న దానిని స్వాగతిస్తూ, అసలు వారికి ఎందుకు అంబేద్కర్ మీద అంత కోపము, ఎందుకు అంబేద్కర్ అంతగానం విమర్శిస్తుండో మనం వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం అనండి. జై భీమ్. జై భీమ్. మీరు జయశ్రీ కాబట్టి నేను జయశ్రీ వాడతా. ఎందుకంటే మీ మనోభావాలను నేను గౌరవిస్తాను. నేను సిద్ధాంత పరంగా మనం మాట్లాడుకున్నాం కానీ మనము మనోభావాలు గౌరవించుకోవాలి తప్పదు. ఎందుకంటే మన మనుషుల ఫస్ట్, తర్వాతనే ఏ సిద్ధాంతమే. సో మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ విషయంలో ప్రపంచం మేధావిగా ఇవాళ మేమంతా కూడా నేను కూడా చాలా 12 దేశాల దాకా తిరిగిన బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతంతో చాలా దేశాలలో మేమంతా కూడా దర్బంతో సహా మేము మా పరిశోధన పత్రాలు సమర్పించగలుగుతాం. కులాన్ని నిర్మూలించాలి అని చెప్పేసి చాలా బాగా అనైలేషన్ ఆఫ్ కాస్ట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. మరి అట్లాంటి ఈ కులాల్లో, అంటే మీరు కూడా దళిత కులంలో పుట్టి, మీరు మీ కులము ఏదో నాకు తెలియదు, ఎస్సీ మాల, నేను ఎస్సీ మాదిగా. సో మరి మనం ఇంత అంటరాని వాళ్ళుగా అణచివేత గురి అవుతున్నాము. ఇంత దుర్మార్గాలు మన మీద జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా పోవాలని అంబేద్కర్ కోరుకున్నాడు కదా. మరి అట్లాంటప్పుడు మనం అంబేద్కర్ను ఎట్లా విమర్శిస్తాం? పాయింట్ సార్, నేను చాలా ప్రశ్నలు చేసాను. నాకు మీరు ఏంటంటే ఒక్కొక్కటి అడిగితే నాకు చాలా బాగుంటుంది. అదే కుల నిర్మూలన పట్ల మీ అభిప్రాయం ఏంటి? కులం నిర్మూలించబడాలా వద్దా? సార్ ఫస్ట్ పాయింట్, దానికి సమాధానం చెప్పే ముందు నేను మిమ్మల్ని నిలవడం మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను పడుకున్నా నిద్రపోయినా నాకు అంబేద్కర్ కనబడుతుంది. అలాంటి రూపంలో మీ రూపం నాకు అంబేద్కర్ లాగా అనిపిస్తుంది. నాకు అభినవ అంబేద్కర్ అడగడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే సార్, కుల నిర్మూలన. సార్ అంబేద్కర్ గారు కుల నిర్మూలన చేయాలని చాలా పాటుపడ్డారు. అందుకే నేను అంబేద్కర్ గారిని కూడా నేను ఒక కుల నాయకుడిగానే చూస్తాను. నేనేమంటానంటే, సరే అంబేద్కరిస్టులు ఏమంటారంటే రాజ్యాంగం రాసింది అంబేద్కర్ అంటారు. సరే, అది ఆ కాంట్రవర్సీ మన కోసం పక్కన పెడతారు. ఎవరు రాశారు, ఎంతమంది రాశారు. నేనేమంటానంటే, కులం గురించి, కుల వివక్ష గురించి అంత చూసిన అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగం రాసేటప్పుడు ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి ఈ దేశంలో కులాలే ఉండొద్దు, కులం కంప్లీట్గా నిర్మూలించేసి ఓన్లీ మతాల ఆధారంగానే ఈ దేశంలో బ్రతకాల మనుషులు అని చెప్పేసి ఎందుకు రాయలేకపోయాడు అనేది నా ప్రశ్న. ఒకటి మొదటి ప్రశ్న. ఇక ఇప్పుడు నేను అనేది ఏంటంటే,
అసలు భారత రాజ్యాంగంలో మనం ఫస్ట్ ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఇమ్మీడియట్గా దేశంలో ఉన్న అందరం ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని కులాలు అంటే హిందూ మతంలో ఉన్న అన్ని కులాలు అందరం కలిసి కులము అనే పదాలను తీసేద్దాం. తీసేయాలి. ఎప్పుడైతే ఆ కులం అనే పదం పోతుందో అసలు వివక్ష గురని ఉండదు కదా సార్. అదే అంటున్నా నేనేమంటున్నా హిందువులు అందరం ఒక్కటే సార్. పేదవాడు ధనవంతుడు రెండే వర్గాలు. ఒక బెంచ్ మార్క్ పెట్టుకుందాం. ఇంతకంటే తక్కువ పేదవాడు. ఒకరికి 10 లక్షలు అనుకున్నాం అనుకోండి, 10 లక్షల కంటే తక్కువ ఉన్నాడు పేదవాడు ఈ దేశంలో. అక్కడి నుంచి పైన ఉన్నాడు ధనవంతుడు అనుకుందాం. మిగతా రెండవ ఏంటి ఓన్లీ కులాలు అంతే. ఇది జరగాలి సార్ ఈ దేశంలో. ఎప్పుడైతే జరుగుతుందో ఖచ్చితంగా మనం నేనేమంటున్నా అదే నేను ఇప్పటికి ఆర్ఎస్ఎస్ బీజేపీని కూడా అదే అడుగుతున్నాను. నేనేమంటున్నా మీద మీరు ఇవాళ అంత సమానత్వ రాజ్యాంగం పట్టుకుని తిరుగుతాను రాహుల్ గాంధీ గారు. కులాన్ని ఎందుకు నిర్మూలిస్తారు? ఒకవైపు కులగల అంటాడు కదా, కులాలు నిర్మూలించకుండా అసమానతలు పోతే నాకు ఒక విచిత్రమైన సంఘటన రోజు చూస్తా ఏంటంటే ప్రతి ఒక్కరు అంబేద్కరిస్ట్ కావచ్చు, ఎవరైనా సరే మిగతా వాళ్ళు కూడా కావచ్చు, కులరహిత సమాజం కావాలంటారు. మళ్ళీ వచ్చి కులగరణ అంటారు. ఇదేంటి సార్ ఈ డబుల్ స్టాండర్డ్స్ ఏంటి అసలు? ఇది నీకు కులరహిత సమాజం కావాలా కులగరణ కావాలా? కులగరణతో నీకేం పని? అసలు కులమే తీసాను మాట్లాడలేదు. కులగరణ ప్రభుత్వం చేస్తా అంటే తిట్టాలి ప్రభుత్వాన్ని. మీకు ఇంకా బుద్ధి రాలేదా? 75 సంవత్సరాలు అవుతుంది, ఇంకా కులంతో ఏం పని? రాజ్యాంగం నుంచి కులాలు తీసేయండి, చట్టాల నుంచి కులాలు తీసేయండి అని చెప్పాలి కదా. అదే చెప్తారు. అదే అంటున్నా, నేను కూడా అదే అంటున్నా. ఇవాళ ఏమంటానంటే ఒకవైపు పూర్తిగా కులగణన చేస్తా అని చెప్తున్నారు రాహుల్ గాంధీ గారు. ఇవాళ కులగణన మీరే కదా అసలు ఇప్పటిదాకా 70 అంటే దాదాపుగా 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 70 సంవత్సరాల రాజ్యాంగం అమలైన మీరు ఎన్నడన్నా ఇప్పుడు బీసీలకు అన్యాయం జరిగిందనే విషయాన్ని ఎన్నడన్నా మీరు పార్లమెంట్లో చర్చించారా? ఎన్నడన్నా దాని మీద చట్టం చేశారా? ఎస్సీ ఎస్టీలకు తీరని అన్యాయం జరుగుతున్నప్పుడు ఈ మొత్తంగా ఈ కులం ఉంటేనే కదా ఈ ఎస్సీలని బీసీలని ఎస్టీలని మైనార్టీలని ఇట్లా విభజన, బ్రాహ్మణులని క్షత్రియులని ఇట్లా రకరకాల అన్ని కులాలు ఉన్నాయి కదా, 6,000 పైగా కులాలు ఉన్నాయి కదా. వీటి వల్లనే కదా ఈ అసమానతలు ఏర్పడుతున్నాయి. ఎగ్జాక్ట్లీ. మరి అటువంటిప్పుడు కులాన్ని అంబేద్కరిస్టులు అంతా కూడా కులాన్ని నిర్మూలించాలనే సిద్ధాంతాన్ని ముందర పెట్టుకోవాలి. మా అంబేద్కర్ చెప్పగానే సార్ నాకు కామెడీ అనిపిస్తుంది. మొన్నటి వరకు కూడా కులరహిత సమాజం కావాలని చెప్పాడు. ఇవాళ మాల సభ, మాదిగ సభ, ఆ సభ, ఈ సభ, ఏం సార్ ఇది? మొన్నదాకా మేము నాస్తికులం అని చెప్పుకొని హిందూ మతాన్ని తిట్టిన అంబేద్కరిస్టు ఇలా మేము మారడము మాదిగలం అని చెప్పేసి మీటింగ్ పెడుతున్నారు. అదే ఒకవైపు వాళ్ళే అంటారు, ఒకవైపు కులం పునాదుల మీద జాతి నిలబడదు అంబేద్కర్ చెప్పినాడు వాళ్ళే. అవునా? నేను ఘాటు మాట్లాడ నేను మన అంబేద్కరిస్ట్ చూస్తే నాకు ఏమైందంటే కామెడీ అనిపిస్తుంది సార్. ఘాటు చెప్తున్నాను. ఒక సిద్ధాంతం నమ్మితే ఆ సిద్ధాంతం ప్రకారం వెళ్ళాలి. ఎంత దూరమైనా సరే. నేను ఒక సిద్ధాంతాన్ని నమ్మిన, అంబేద్కర్ గురించి రెండో కోణాన్ని చూపించాలని ఒక సిద్ధాంతాన్ని నమ్మినాను. ఎన్ని వచ్చినా నేను దానే పోతున్నాను తప్ప నేను డీవియేషన్ కావట్లేదు. సో నేను అనేది కూడా అదే, కులరహిత సమాజం కావాలనుకుంటే ఈ కుల గణనలు పక్క పెట్టండి. ఇమీడియట్ గా అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ అందరం కలిసి మనం అందరం ఒక ధర్నాలు చేద్దాం. అవసరమైతే ప్రభుత్వాలను తిరగబడదాం, ఇమీడియట్ గా రాజ్యాంగం నుంచి తీసేయండి అని చెప్పేసి. వాస్తవం. ఇప్పుడు నేను ఇవాళ లండన్ లో ప్రపంచ దళిత మేధావుల సదస్సు జరిగింది. దాంట్లో నా పేపర్ కూడా అది ఏంటి, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 70లో ఓన్లీ అంటరానితనమే నిర్మూలన చేయబడింది. మరి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ కు కుదరలేదు, ఎందుకంటే మొత్తం బ్రాహ్మణులే పూర్తి స్థాయిలో 90% బ్రాహ్మణులే అందులో ఉన్నారు. కాబట్టి ఒకవేళ అనైలేషన్ ఆఫ్ కాస్ట్ ఆయన పెడదామన్న ఉద్దేశంతో ఉన్నా కూడా దాన్ని ఆ రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకునే పరిస్థితి కూడా అక్కడ లేదు. సో కాబట్టి అంటరానితనానికి మాత్రమే వాళ్ళు పరిమితమై అంటరానితనాన్ని నిర్మూలించడానికి ఒప్పుకున్న వాళ్ళు కుల నిర్మూలన ఒప్పుకున్నారనేది నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళు దానివల్ల లాభం మాట్లాడుతుంది సార్. మన దగ్గర ఉన్న అంబేద్కర్ దగ్గర ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే డ్యూయల్ సిద్ధాంతాలు. మనం రాజ్యాంగం రాసినప్పుడేమో అంతమంది ఉన్నా 1000 మంది ఉన్నా అంబేద్కర్ చెప్పిందే ఫైనల్ అని చెప్తారు. మళ్ళా నిర్మూలన కోసం మాట్లాడినప్పుడు మాత్రం అక్కడ అందరూ ఒప్పుకోలేదు, అందుకే రాయలేకపోయినది. ఇది సార్ ఇట్లా ఒక సిద్ధాంతం మాట్లాడదాం. ఇప్పటికైనా కూడా ఏం చేద్దామంటున్నానంటే నేను నా పర్సనల్ చెప్తాను ఏంటిదంటే ఆర్టికల్ 17 ఏదైతే ఉందో దాంట్లో అంటరానితన నిర్మూలన ఉంది కదా, అదే ఆర్టికల్ 17 కులాన్ని రద్దు, ఇన్స్టెడ్ ఆఫ్ అన్టచబిలిటీ, అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ,
యూ జస్ట్ ఇన్సర్ట్ ది అబాలిషన్ ఆఫ్ కాస్ట్ సిస్టమ్ బస్ అయిపోయింది. అంతే సార్, అదొక సింపుల్ వర్డ్. ఆర్టికల్ 17 మార్చి అమెండ్ చేయలేరా? ఇది ఎందుకు లేదు సార్? 105కు పైగా సవరణ జరిగినప్పుడు ఒక ఆర్టికల్ 17 సవరణ చేయలేరా? రాజ్యాంగం ఎవరి కోసం ఉంది సార్? మన కోసం. మరి మనం మంచి జరుగుతున్నప్పుడు రాజ్యాంగం మార్పు తీసుకోవడానికి ప్రాబ్లం ఉంది. అదే అంటున్నా నేను. ఈ అంబేద్కర్ దృష్టిలో దీని గురించి ఎందుకు కొట్లాడారు అంటున్నా. అదే నాకు అర్థం కాదు సార్. నాకు నేను ఇంతకుముందు చెప్పాను కదా ఎగ్జాంపుల్స్, నాస్తికుడు అని చెప్పి, అంబేద్కర్ అని చెప్పి, కులాలు అని చెప్పి, మళ్ళా కులాల మీటింగ్లు అని చెప్పేసి నాకు అది అర్థం కాదు. వీళ్ళు ఏంటి అసలు వీళ్ళ సిద్ధాంతం ఏంటి? ఇప్పుడు అదే ఇప్పుడు అంటే తమ అవసరం వచ్చినప్పుడు మాలాడతాడు, మాది వస్తాడు, లేదా తమకు అవసరం వచ్చినప్పుడు కులగానే వస్తుంది. ఇప్పుడు అది కాదు కదా అంబేద్కర్ కోరుకున్నది. అనలైజేషన్ ఆఫ్ కాస్ట్ అనేది రెవల్యూషనరీ డాక్యుమెంట్ అయింది. కులం నిర్మూలన, వర్ణ కుల నిర్మూలన జరగాలి, కుల నిర్మూలన జరగాలని అడగాలి. కుల నిర్మూలన జరగాలన్నప్పుడు మరి ఆ కుల నిర్మూలన జరిగేదాకా కొట్లాడాలి కదా మనం. కొట్టాలి. మరి ఒకవైపు రిజర్వేషన్ కావాలని మళ్ళీ కులమే కావాలని చెప్పుకుంటాం, మరొక వైపు రిజర్వేషన్ లో మాట చెప్తాను. సరే, అంబేద్కర్ గారు ఆ రోజు చేద్దాం అనుకుని చేయలేకపోయారో, లేకుంటే ఏం సిచ్యువేషన్స్ ఉన్నాయో మనం పక్క పెడదాం మనం. సరే, ఆయన చేయలేకపోయారు, మనం చేద్దాం. మనం చేయాలంటున్నా నేను. ఇప్పుడు మనం చేద్దాం. మిమ్మల్ని 75 సంవత్సరాలుగా చేయండి, ఇప్పుడు చేద్దాం మనం. నేను ఇవాళ మిమ్మల్ని పిలవడానికి ప్రధాన కారణం ఏంటంటే కుల నిర్మూలన కార్యక్రమం మీరు నేను కలిసి ఈ కార్యాచరణను మొదలు పెడదాము. మనతో కలిసి వచ్చే వాళ్ళు చాలా మంది వస్తారు. సార్, మీరు గురువు స్థానంలో మీరు ఉన్నారు, మేము మీ శిష్యులం, మేము మీకోసం రావడం తప్పకుండా నేను మీడియా ముఖంగా ఇస్తున్నాం. చాలా సంతోషం. మీ దగ్గర మేము ఎన్ని టైం వస్తాం, మీరు ఎట్లా బొమ్మటే తెలిపోతాం. నేను ఒకటే తెలుసుకున్నా, నా లైఫ్ టైం అచీవ్మెంట్ ఏంటంటే భారత రాజ్యాంగం ఆర్టికల్ 17లో అమెండ్మెంట్ చేసి ఈ కులాన్ని నిర్మూలించి దాంట్లో చేర్చాలి. ఇది నేను ఒక డ్రీమ్, ఒక ఆశయంగా పెట్టుకోదలుచుకునేది. ఈ 2025లో దీన్ని మనం ఆచరించడానికి మనం ఒక అడుగు ముందుకేసి సార్, నా అన్ని యాక్టివిటీస్ పక్కన పెట్టేసి మీరు ఇది స్టార్ట్ చేయండి. మీకు నేను మొత్తం ఇప్పుడుగానే ఉంటాను. తప్పకుండా నేను ఇదే ఆఫీస్ కేంద్రానికి చెప్తున్నా. తప్పకుండా ఈ అంశాన్ని మనం భుజాలు వేసుకుందాము. తప్పకుండా కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలని, కలిసి వచ్చే ధార్మిక సంస్థలని, కలిసి వచ్చే అన్ని సంఘాలతో మనము అందరితో మాట్లాడదాము. అన్ని అంబేద్కర్ సంఘాలతో మాట్లాడదాము, అన్ని దళిత సంఘాలతో మాట్లాడదాము, హిందూ సంఘాలతో మాట్లాడదాము. అందరూ సపోర్ట్ చేస్తారు సార్. అందరు సమాజంలో మార్పు రావాల్సిన అందరికి కోరిక ఉంది. ఈ అంతరాలు పోవాలని అందరికీ ఉంది. ఒక స్టెప్ వేసేవాళ్ళు లేదు. అందుకే మనము ఇప్పుడు నేనేమంటానంటే మతం ఏదైనా కావచ్చు, ఈ మతం హిందూ మతం కావచ్చు, అది క్రైస్తవ మతం కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ కులం అనే జాడ్యం మనల్ని వెంటాడుతుంది. ఏ మతంలో నువ్వు ఉన్నా సరే, నువ్వు నీ మతం సమానత్వం గురించి చెప్పినా సరే, కానీ నీ కులం మాత్రం అసమానత గురించి చెప్తుంది. మా హిందూ సామాజిక వర్గం ఏదైతే ఉందో, ఎందుకు అంటున్నా అంటే ఇక్కడ అంబేద్కరిస్టులు హిందుత్వాన్ని, హిందూ సమాజాన్ని అనుకోరు కాబట్టి నేను అనుకుంటున్నా కాబట్టి అని చెప్తున్నాను. నేను ఆది హిందువులే. నేనేమంటున్నా అంటే మా మనోభావాలు హిందూ సనాతన ధర్మాన్ని ఏదైనా అన్ని మా దేవి దేవతలు కావచ్చు, మా కల్చర్స్ కావచ్చు, మా ఆచారాలు కావచ్చు, మా శ్లోకాలు కావచ్చు, వీటిని ఏమనకపోతే మేము మీకు 100% సపోర్ట్ ఇస్తాం సార్. ఇప్పుడు మీకు మా ప్రాబ్లం ఎక్కడ వస్తున్నది? కులం అనే దగ్గర వస్తుంది. అంతే కదా ప్రాబ్లం. ఆ కుల నిర్మూలన కోసం మేమందరం మీ వెంబడి నేనేమంటానంటే మన హిందూ మతంలో కులం లేకుంటే ఆ హిందూ మతం చాలా గొప్పదిగా ఉంటదండి, అద్భుతంగా ఉంటది. ఇప్పుడు నేనేమంటానంటే సింధు అనే పదం నుండి హిందూ అనే పదం అంటే సుప్రీంకోర్టు చెప్పిందండి. ఇలా మేము అంతా హిందువులు, మేము కంచాయి లేక డబుల్ స్టాండర్డ్లు ఉండమండి. మేము కంచాయిలు ఇలాంటి వాళ్ళం కాదు. మేము ఈ భారతీయులు, ఈ దేశంలో పుట్టిన ఈ మట్టి మీద పుట్టిన ఈ మట్టి మీద పుట్టిన ఈ దేశం మాది, మేమంతా ఆది హిందువులం. కాబట్టి ఈ దేశం మాది. మేము ఎందుకు విదేశీ మతాలను గౌరవించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందండి? మమ్మల్ని అంటారు వాళ్ళు అన్నందుకు కదా మేము మామూలు పోయింది. వాళ్ళకు మీరు ముట్టాలని గుళ్ళకి రావద్దంటే కదా మా వాళ్ళలో పోయింది. మేము ఎందుకు పోవాలండి? మాకు ఏమవసరం? మా మతాన్ని వదిలిపెట్టి మేము ఎందుకు పోవాలి? 100-200% అక్కడ కులం అంటారని ఉంది. కాబట్టి ఇది ఒక్కటి తీసేయాలనుకోండి హిందూ మతం నుండి, అద్భుతమైన సమానత్వం హిందూ మతంలో ఉంటుంది కదా. హిందువులంతా బంధువులు అవుతారు కదా. తప్పకుండా మనం అందరం కూడా బంధువులు వాడాలి సిద్ధమైతే కదా. లేకపోతే ఈ కులమే కదా అడ్డం చేస్తుంది మనల్ని. అంతే కదా, ఈ కులం అనేది అడ్డం, ఈ జాడ్యాన్ని తొలగించే వరకు. అందుకే అంబేద్కర్ అన్నాడు, నువ్వు తూర్పు వైపు, పడమర వైపు, ఉత్తరం, దక్షిణం వెంటనే నువ్వు నీ కులం అనే జాడ్యము నేను వెంటాడుతుందని చెప్పేసి అన్నాడు. మా సనాతన ధర్మంలో మా దేవి దేవతలు మా కులాల గురించి చెప్పలేదు, మాకు కులాల గురించి మాట్లాడలేదు, మా గ్రంథాలు మాట్లాడలేదు. సో మేము కూడా
ఆ కులాన్ని తీసేయమని మేము కూడా ముందు రావడానికి సిద్ధంగా ఉన్నాం. నేను వెల్కమ్ చెప్తున్నా ఆ విషయంలో. అద్భుతంగా మనము ఈ లక్ష్యాన్ని 2025 నుండి మొదలు పెడితే కనీసం ఎట్లయినా ఇది కొంత ప్రారంభం ఉద్యమం అయితే స్టార్ట్ కావాలి. సార్ తెలంగాణ ఉద్యమమే 60 ఏళ్ళు పట్టింది. ఇది ఇంకా టైం పట్టండి సార్. ఇది వేల సంవత్సరాలు వస్తుంది కదా, వేల సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. ఎప్పుడో రిజల్ట్ అయితే వస్తుంది కదా. వస్తుంది కదా. ఇప్పుడు 1000 సంవత్సరాలు బానిసగా బ్రతికిన తర్వాత మనం కష్టపడితేనే కదా స్వతంత్రం వచ్చింది. ఈ రోజు ప్రజాస్వామ్యం వస్తున్నాం మనం. దీనికంటే ముందు 1000 సంవత్సరాలు బానిసలనే కదా. మరి ఇది కూడా అంతే కదా, కొంతకాలానికి తప్పకుండా వస్తుంది. తప్పకుండా వస్తుంది. అవేర్నెస్ రావాలి. తర్వాత నేను ఇంకొకటి కూడా మిమ్మల్ని అంటే ఈ మన D6 మీడియా పరంగా కూడా మిమ్మల్ని కోరుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు మనం అంబేద్కర్లో ఒక సిద్ధాంతంలో లోటుపాట్లను మనం చర్చించడం తప్పు కాదు. దాన్ని నేను స్వాగతిస్తా. ఎందుకంటే ఎవరైనా సరే ప్రపంచంలో ఏ సిద్ధాంతమైనా పర్మనెంట్గా ఉండదు. ఈవెన్ ఏ మత గ్రంథాలు కూడా పర్మనెంట్గా లేవు. చాలా వరకు మార్పులు వచ్చినాయి, బోల్డ్ అనే మార్పులు వచ్చినాయి. ఈవెన్ రామాయణం 1000 మంది ఇంటర్ప్రిట్ చేసి 1000 రకాలుగా కూడా ఇంటర్ప్రిట్ చేయగలిగి రాయగలిగారు. భారతంలో కూడా అంతే. అట్లనే నేను ఏమంటానంటే అంబేద్కరిజంలో కూడా చాలా మంది చాలా రకరకాల వాళ్ళ ఇంటర్ప్రిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి. అంబేద్కరే ఓన్గా చెప్పాడు, అనలేషన్ ఈవెన్ వాల్యూమ్ నెంబర్ 1లో చెప్పాడు, నేను చెప్పింది పర్మనెంట్ కాదు. బుద్ధుడు కూడా చెప్పాడు అన్నమాట, నేను చెప్పిన సిద్ధాంతమే ఇది కరెక్ట్. అదే గిరి తీసుకొని ఉండకండి. వాల్యూమ్ నెంబర్ 1లో కులం అనే చాప్టర్ స్టార్ట్ అయినప్పుడు చివరి పేజ్ అదే చెప్పాడు ఆయన. నేను చెప్పే సిద్ధాంతం కరెక్ట్ కాకపోతే దాన్ని సరి చేయండి అని చెప్పాడు. నేను యాక్సెప్ట్ చేస్తాను చెప్పాను. నేను అదే అంటున్నా, ఇవాళ అంటరానితన నిర్మూలన అనేది ఒక సరి అయింది కాదు. ఇది ఈవెన్ రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచిన కులం రద్దు అనేది పొందుపరచాలి తప్ప ఇవాళ అంటరానితనానికే పరిమితం కావద్దు. అది ఏదో అయిపోయింది కాబట్టి 75 ఏళ్ళు ఇప్పుడు జరుగుతుంది కాబట్టి 75 years ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాం కాబట్టి ఆ క్రమంలో ఇవాళ ప్రధానంగా పీడిత కులాలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ అంటరానితనాన్ని అనుభవిస్తున్న కులాలు ఉన్నాయో, ఎవరైతే ఈ కులం పేరు మీద రకరకాల వివక్షను ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఇప్పుడు ఈ కులం వల్లనే కదా భూములు కొంతమంది ఎక్కువ కొంతమంది తక్కువ, సంపద కూడా ఇలా కులపరంగానే విభజన చేయబడ్డది, సంస్కృతి కూడా కులపరంగానే విభజన చేయబడ్డది. ఇలా అనేక రకాల వివక్షతకు అసమానతలకు కారణమైన కుల వివక్షతను నిర్మూలించడానికి ఇవాళ సిద్ధంగా ఉన్నారు అంబేద్కరిస్టులారా. అమరా ప్రసాద్ గారు సిద్ధంగా ఉన్నారు. మీరు సిద్ధమా? నేను సిద్ధంగా ఉన్నా. అమర ప్రసాద్ గారు సిద్ధంగా ఉన్నారు. మీరు సిద్ధమా అని అంబేద్కర్ సవాలు డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తున్నా. మేము నేనే క్వశ్చన్ చేస్తున్నా. మీరు సిద్ధము, వాళ్ళు సిద్ధం కావాలని నేను వాళ్ళు అడుగుతున్నా. లేదంటే నిజమైన అంబేద్కరిస్టులు కాదు మీరు. ఇప్పుడు కుల నిర్మూలన చేయాలని అంబేద్కర్ కోరుకున్నప్పుడు మీరు దానికి రెడీ కాకపోతే మీరు నిజమైన అంబేద్కరిస్ట్ ఎట్లయితారు? కాదు. కాబట్టి మీరు నిజమైన అంబేద్కరిస్ట్గా మీరు ఉండాలంటే కులాన్ని నిర్మూలించాలి. ఆ దిశగా అడుగులు పడాలి, ఉద్యమం మొదలు కావాలి. అమర ప్రసాద్ గారు సిద్ధంగా ఉన్నారు. అందుకు నేను ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా, జైబీపీ తెలియజేస్తున్నా. మీరు అంబేద్కరిస్టులుగా చెప్పుకునే వాళ్ళంతా కూడా కులవాదులుగా మిగిలిపోతారా, కుల నిర్మూలవాదులుగా ఉంటారా అనేది తెలుసుకోవాల్సింది అంబేద్కరిస్టులు. సో ఆ రకంగా మనము పూలే అంబేద్కర్ సిద్ధాంతాన్ని, పెరియార్ సిద్ధాంతాన్ని చెప్తున్న వాళ్ళు ఎవరైనా సరే కుల నిర్మూలన ఎజెండాతో ముందుకు పోవడానికి సిద్ధపడాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇంకా మిగతా విషయాలకు వస్తే సార్, మీరు అనేక అంశాల మీద అంబేద్కర్ రాజ్యాంగం రాసిందా లేదా, ఆయన ఒక్కడే రాయలేదా అనే అంశాల మీద కూడా మీరు చాలా వివరంగా మీరు వీడియోలలో డిస్కస్ చేయడం జరిగింది. దాంట్లో కూడా చాలా నిజానిజాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక లా ప్రొఫెసర్గా నేను కాన్స్టిట్యూషన్ 20 ఏళ్ళు బోధించాను. 20 ఏళ్ళు బోధించాను కాబట్టి దాంట్లో ఎవరి పాత్ర ఎంత ఉంది అంబేద్కరే చెప్పాడు. ఏమని? ఆయన November 26, 1949 ఆయన బిఎన్ రావు గురించి కూడా చెప్పాడు. ఆయన కాంట్రిబ్యూషన్ కూడా చెప్పాడు. అట్లాగే మిగతా సభ్యుల కాంట్రిబ్యూషన్ గురించి చెప్పాడు ఆయన. అట్లాగే ఆయన నేను ఒక్కరిని రాసిన ఎక్కడ చెప్పుకోలేదు, ఎక్కడ ఆయన చెప్పుకోలేదు. సో ఆ రకంగా అంబేద్కరే ఫ్రేమ్ చేసిండు, అంబేద్కరే వాళ్ళ కాంట్రిబ్యూషన్ పోడిండు. దాని ఒకవేళ ఈ రాజ్యాంగము సరిగా అమలు కాకపోతే పాలకులు జనాలు నన్ను ఈ విధంగా అంటున్నారు, రాజ్యాంగ రచయిత అని, అది తప్పు అని కూడా అన్నాడు. అదే అంటున్నా. ఇప్పుడు మీరు కూడా అదే మాట అన్నందుకే మిమ్మల్ని విమర్శిస్తున్న అంబేద్కర్ వాళ్ళు కదా. నేనేమంటున్నా అంటే వాస్తవాలను అంగీకరిద్దాం. వాస్తవాలను 100% అంగీకరించాల్సిందే సార్. మనకి ఏంటంటే ఇప్పుడు మీరు ఒక పదవితో మాట్లాడినప్పుడు ఒక పదం వాడేది ఏంటంటే గ్రంథాల్లో కూడా కాలానుగుణంగా మారినాయి అని చెప్పేసి
అయితే సార్ 100 మంది 100 రకాలు రాసిన మూల గ్రంథం అనేది ఉంటది, మూల పుస్తకాలు ఉంటాయి. మనం చదవాల్సిన మూల పుస్తకాలు మూల గ్రంథాలే తప్ప ఈ 100 మంది రాసినవి కాదు. ఈ కదిరి కృష్ణ రాసినవి లేకుంటే రేంజర్ రాజు చెప్పిన అవి కాదు మనకు కావాల్సింది, మూల పుస్తకాలు కావాలి. అంబేద్కర్ ఒరిజినల్ మేము కూడా ఏమంటున్నామంటే మా గ్రంథాలకు వచ్చినప్పుడు మా మూల గ్రంథాలు చదవమంటున్నాం అంతే. ఎవరో రాసిన పుస్తకాలు అనువాదాలు చేసిన పుస్తకాలు కాదు. ఇప్పుడు కొంతమంది అంబేద్కర్ అంటే కొంతమంది రాశారు ఏంటంటే అంబేద్కర్ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నట్టు కూడా కొన్ని పుస్తకాలు రాశారు. అంబేద్కర్ స్వతంత్ర ఉద్యమంలో అంబేద్కర్ పాత్ర అని చెప్పి రాసి నేను షాక్ అయిపోయినాను. అంబేద్కర్ ఈ రోజు చెప్పలేదు, ఇవన్నిటికీ వచ్చినాయి అని చెప్పి. అంటే అప్పటి నుంచి నేను ఏం చేసినా అంటే పక్క పెట్టేసిన. అంటే ఎవరి పైత్యం వాళ్ళు రాస్తారు, మనకు కావాల్సింది. నేను కూడా ఏమంటున్నానంటే సత్యంగా తెలుసుకోవాలి. అంబేద్కర్ కాంట్రిబ్యూట్ చేసి చేద్దాం, రాసుకో, ఎవిడెన్స్ చూపెట్టు. నేను ఏమంటున్నానంటే చేస్తే చేసిన చెప్తా, చేయకపోతే చేయలేదు, అంతే కదా. అలా తప్పేముంది? మనం అంతకు మించి మనం బ్యాడ్ గా మాట్లాడతలేం కదా. అదే కదా నేను అనేది. నేనేమంటున్నానంటే ఇక్కడ అంబేద్కర్ కూడా అదే గమనించాలంటున్నాను నేను ఇవాళ. అంబేద్కర్ చేసిన దాన్ని విత్ రెఫరెన్స్ లో సహా చూపెట్టి పుస్తకం రాయడము, చర్చ చేయడం తప్పు కాదు. 100% దాన్ని మనం అంగీకరించాల్సిందే. దాని వ్యతిరేక నేనేమంటాను సార్ ఇక్కడ ప్రతి అంబేద్కరిస్ట్ ఏం చెప్తున్నానంటే నేను రాజ్యాంగాన్ని గౌరవిస్తా, రాజ్యాంగమే మాకు హిందువులకు మాకు భగవద్గీత ఎలాగో మా వేదాలు ఎలాగో మా అంబేద్కరిస్ట్కు మాకు మూలము రాజ్యాంగమే అంటారు. మరి అదే రాజ్యాంగంలో ఇలా మాట్లాడే హక్కు కూడా నాకు ఉంది కదా, దాని ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళేమో మా గురించి మాట్లాడుతున్నప్పుడు, మా గ్రంథాలను వక్రీకరించి మాట్లాడుతున్నప్పుడేమో వాళ్ళకి స్వేచ్ఛ హక్కు కనబడుతున్నది. మరి అదే స్వేచ్ఛ హక్కు నాకు లేదా? రాజ్యాంగంలో అందరికీ ఉంది కదా స్వేచ్ఛ. 145 కోట్ల మంది ప్రజలందరూ మాట్లాడే స్వేచ్ఛ ఉందండి. అడగండి. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు చేస్తున్నాను అంబేద్కర్ గురించి. నన్ను ఇట్లా కూర్చోబెట్టుకొని ఒకవేళ నాకు తప్పు ఉంటే నాకు అర్థమైనట్టు చెప్పండి, నేను యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. అదే అంటున్నాను సార్. ఎప్పటికైనా గుర్తుంచుకోండి, మూర్ఖుడు తప్ప ఒక మూర్ఖుడే తను చేసిన తప్పును ఒప్పుకోడు. నేను ఒకవేళ ఏదైనా మిస్టేక్ నాది ఉంటే అది తప్పు అని నేను బహిరంగంగా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నా. చూస్తున్నారు కదా అంబేద్కరిస్టులారా, బహిరంగంగా నా తప్పు ఏదైనా చేస్తే ఒప్పుకుంటా. మీరు రిఫరెన్స్ తో సహా వాడమంటుండు, మీరు చూపెట్టమంటుండు. మరి ఈ ఛాలెంజ్ మీరు ఎందుకు స్వీకరించట్లేదు? ఇవాళ నేను పిలిచాను, వారితో మాట్లాడుతున్నాను, ఒక ఎజెండా ఇచ్చాను, కుల నిర్మూలన ఎజెండా కలిసి పనిచేద్దామని చెప్పేసి మాట్లాడాను. మీరెందుకు ఇవాళ వారు ఇస్తున్న ఏదైతే క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారో, రిఫరెన్స్ తో సహా చెప్తున్నారో, మీరు రిఫరెన్స్ తో సహా మన ఇదే D6 లో కూర్చొని మాట్లాడదాం హ్యాపీగా. ఇది ఒక రౌండ్ టేబుల్ అరేంజ్ చేస్తాను నేను. మనమంతా ఓపెన్ డిబేట్ చేద్దాం. మన ఆఫీస్ పెద్ద కాన్ఫరెన్స్ చాలా సెంట్రలైజ్ చేసి ఫుడ్ అన్ని అరేంజ్ చేస్తాను. ఇప్పుడు నేనేమంటానంటే ఎప్పుడైనా మేధో మదన చర్చ జరగకుండా అనవసరంగా తిట్టుకోవడం వల్ల మన మనోభావాలను మనం కించపరచుకోవడము, మన నాయకులను, మన గ్రంథాలను మనం తక్కువ చేసుకోవడం అనేది సరైనది కాదు. ఎవరి సైడ్ అయినా సరే వారి మనోభావాలు, వాళ్ళ మతం ఆయన ఇష్టం. ఆయన ఒక మతాన్ని నమ్ముకున్నాడు, ఆ మత గ్రంథం కోసము, ఆ సిద్ధాంతం కోసం పనిచేస్తాం. మనము అంబేద్కర్ నమ్ముకోవడము, మనం మన సిద్ధాంతం కోసం మనం పనిచేస్తాం. చేస్తున్న క్రమంలో ఘర్షణ మొదలైతే చర్చించుకొని పరిష్కరించుకుందాం. ఇది ఏమైనా ప్రపంచ సమస్య? జమ్మూ కాశ్మీర్ సమస్య పరిష్కారం అయింది కాదు కదా. లేదు, మాలో కూర్చొని అంబేద్కర్ నేను ఇచ్చిన రిఫరెన్స్ ఇది 100% తప్పు అని చెప్పి నిరూపిస్తే నేను యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఓపెన్ గా వీడియో నేను ఇది చెప్పానంటే ఒక తప్పు అయితే ఇది చెప్పారంటే ఇది తప్పు ఉన్నది, నేను కూడా చెక్ చేశాను, వీళ్ళు చెప్పింది కూడా నేను అర్థం చేసుకున్నాను, మూలదానికి వెళ్ళాను, లేకపోతే ఇంకేదో అంటే ఏ విధంగా చెప్తారో నాకు యాక్సెప్టబుల్ అయితే నేను యాక్సెప్ట్ చేసి సిద్ధంగా. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన వాల్యూమ్స్ ఇంపార్టెంట్. అంబేద్కర్ రాసిన పుస్తకాలు మనకి ఇంపార్టెంట్. అంతకంటే ఎవిడెన్స్ ఏముంది? అదే అంటున్నా నేను కూడా. ఇప్పుడు నేను వింటున్నారు కదా అంబేద్కరిస్టులారా, బహుజనవాదులారా, ఇవాళ హమారా ప్రసాద్ మన సోదరుడు, మన దళితుడు. ఆయన స్పష్టంగా చెప్పాడు, నేను మాల ఆ కులంలో పుట్టడం ఆయన తప్పు కాదు, నేను వారి కులం నా తప్పు కాదు. తప్పు అయితే కాదు, అదే ఎవరో క్రియేట్ చేసిన అదే. నేను చాలా సందర్భాల్లో నేను మాదిగా చెప్పాను, ఎస్సీ మాదిగా చెప్పాను. ఇప్పుడు కాదు అంటరాని తనని క్రియేట్ చేసిన తప్పు కదా, మనది కాదు కదా. ఆ కులం తప్పేం లేదు. అదే అంటున్నా నేను. మనం ఎవడో ఒక నీచమైన బుద్ధున్నోడు కుల వివక్ష చేస్తే తప్పు వాడిది కదా. నేను అదే అంటున్నా. ఇప్పుడు తప్పు వాడినప్పుడు మనం వాదించాలి.
అంతే అంతే కదా. ఇవాళ మన వాళ్ళని తిట్టుకోవడం కాదు కదా, మన వాళ్ళు తిట్టుకోవద్దు, మన ధర్మాన్ని తిట్టుకోవద్దు. ఎందుకు తిట్టుకోవాలి? ఇప్పుడు నేనేమంటానంటే ధర్మము, ఇప్పుడు క్రిస్టియన్ ధర్మం ఉంది, వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు అనుసరిస్తారు, హిందూ ధర్మం ఉంది అనుసరిస్తారు, ఇస్లాం ధర్మం ఉంది వాళ్ళు అనుసరిస్తారు. ఎవరైనా తీసుకోవాలి, ఎవరి ఇష్టం వాళ్ళది. అంతేగాని నీ ధర్మాన్ని మాత్రమే చేయాలి, నా ధర్మాన్ని వ్యతిరేకించాలనేది కరెక్ట్ కాదు. అది నేను కూడా దాన్ని అంగీకరించాను. ఎవరి ధర్మమైన ధర్మమే, వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినద్దు. రాజ్యాంగం అందరి ధర్మాన్ని సమానంగా చెప్పింది. అంబేద్కర్ క్లబ్ నేను ముఖ్యంగా చెప్తున్నది ఏంటంటే, హిందూ ధర్మాన్ని తిట్టాలా, హిందూ ధర్మాన్ని అవమానించాలా, హిందూ ధర్మాన్ని చిన్న చేయాలా, ఇది కాదు మీ టార్గెట్. ఈ సమాజంలో ఎస్సీ అన్నవాడు బాధితుడుగా ఉన్నాడని మీరు మాట్లాడుతున్నారు కాబట్టి, ఎవడైతే బాధితున్నాడో ఆ బాధితుడిని రక్షిద్దాం. ఎవడైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నవాడో వానికి గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయో దగ్గరుండి ఇప్పించి వాడి ఆ బెంచ్ మార్క్ నుంచి పైకి తీసుకెళ్దాం. ఇవి చేయండి. హిందూ మతం చెప్తే మా నీకేం వస్తుంది? వాళ్ళని పని చేస్తున్న రేపు లీడర్ అవుతావు, చిడితే ఏమవుతావు, టార్గెట్ అవుతావు. తర్వాత వచ్చే లాభం ఏముంది? ఇప్పుడు అంతే ఆ మతం నుండి విద్వేషం పెరగడం తప్ప, మతాల మధ్య విద్వేషం రగల్చడం తప్ప. నేనైనా కూడా అంబేద్కర్ గురించి నాకు ఇంత రీసెర్చ్ చేసి నా టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎందుకు ఆ రూట్లో వెళ్ళానంటే, ప్రతి ఒక్క అంబేద్కరిస్టు టార్గెట్ హిందుత్వం చూసి 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 నాకు చిరాకు వచ్చింది. అసలు అంబేద్కర్ అంత నీట, ఇంత మచ్చని వ్యక్తి అని చెప్పేసి అప్పుడు రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఎట్లా చూస్తున్నా కొద్ది నేను అవన్నీ ఆధారంతో నేను పెట్టాను తప్ప నా సొంతంగా అయితే నేను చెప్పలేదు. సో అవి కూడా ఒక తప్పు అయితే మీరు నాకు ప్రూవ్ చేస్తే, నన్ను కూర్చోబెట్టుకొని మీరు ప్రూవ్ చేస్తే నేను అంగీకరించడం సిద్ధం. ఇంకోటి బ్రదర్స్, మన మిత్రులారా ఎవరైనా సరే, మీకు రిఫరెన్స్ విషయంలో అంబేద్కర్ వాల్యూస్ అన్ని కూడా మనం పెట్టుకుందాం, ముందుగా పెట్టుకుందాం, ఓపెన్ గా డిబేట్ చేద్దాం. ఇందులో ఒకవేళ మీరు ఏమైనా మిస్టేక్ చేసి ఒప్పుకుంటా అంటారు. మీరు మిస్టేక్ చేసి మీ పుస్తకాలలో వక్రీకరించిన మీరు ఒప్పుకోవాలి. మీరు కూడా ఒప్పుకొని ఎస్ తప్పు, నేను ఆ రిఫరెన్స్ విరుద్ధంగా రాసిన ఒప్పుకోవాలి. ఎందుకంటే ఎవరైనా సరే పశ్చాత్తాపడ్డప్పుడే కరెక్ట్. ఎందుకంటే తప్పుడు మార్గంలో అవ్వద్దు, మన జనం తప్పుని, మన జనాన్ని తప్పుడు మార్గంలో పయనించద్దు. అంబేద్కర్ చెప్పింది ఎన్ని చర్చలు జరుగుతాయి, ఎన్ని ఆర్గ్యుమెంట్ జరిగితే అప్పుడే నిజం బయటకు వస్తుంది. వాస్తవం బయటకు వస్తుంది. వాస్తవం ఎప్పుడు వేస్తారంటే ఇన్ని జరుగుతూనే వస్తుంది తప్ప, నేను నమ్మిందే వాస్తవం అంటే మూర్ఖత్వం. నేను అదే అంటున్నా. ఇప్పుడు మూర్ఖంగా అంబేద్కర్ వాదులు ఉండద్దు, మూర్ఖంగా మీరు ఉండద్దు, నేను ఉండద్దు, ఎవరు ఉండద్దు. ఈ ప్రపంచంలో అంబేద్కర్ కోరుకున్నది ప్రజాస్వామ్యమైన వాతావరణాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవడాన్ని రాజ్యాంగం ద్వారా కోరుకున్నాడు. మరి అట్లా దాన్నే మనం అంగీకరించకపోతే, దాన్నే ఆ చర్చని ఆహ్వానించకపోతే మన అంబేద్కర్ ఇష్టం అంటే నేనేమంటున్నా, మా అంబేద్కర్ ఇష్టం ఎట్లుంటా అంటే, అంబేద్కర్ చెప్పింది ఏది చేయరు. అంబేద్కర్ ఏదైతే వద్దంటారో అదే చెప్పి మేము అంబేద్కర్ ఇష్టం అని చెప్తాం. అదే అంటున్నా. ఇప్పుడు ఒకవైపు రిజర్వేషన్ అట్లనే ఉండాలి, వాళ్ళకు వైపు కులం పోవాలి. వేసే రిజర్వేషన్ కాదు, కులం వేసే రిజర్వేషన్ బేస్ కులమే కదా. అటువంటిప్పుడు మనం ద్వంద్వ వైఖరిగా కాకుండా ఏ కులాన్ని నిర్మూలించి ఆర్థిక ప్రాతిపదికన మనం రిజర్వేషన్ బేస్ కులం బేస్ గానే రిజర్వేషన్ వచ్చింది. ఈ రిజర్వేషన్ పోవాలంటే కులం పోవాలి. కులం మళ్ళీ ఏమంటాడు, నాకు రిజర్వేషన్ కావాలంటాడు. కుల రహిత సమాజం కావాలంటాడు, కానీ మళ్ళీ కులం బేస్ వచ్చిన రిజర్వేషన్ మాత్రం ఉండాలంటాడు. ఏం కావాలో అర్థం కాకుండా పరిస్థితి వాళ్ళది. అదే కదా, ఇట్లాంటి వాళ్ళ వల్లనే ఇవాళ ఎవరైతే ఈ అగ్రవర్ణాలు అని చెప్పుకుంటున్నారో వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. వీళ్ళు తిట్టుకోవడము, ఒకరికొకరు అనుకోవడము. సార్ రెండు పిల్లలు కొట్లాడుకున్నప్పుడు బెనిఫిట్ పోతే కదా సార్. పోతే కదా, అదే జరుగుతుంది. మూడోది ఎవరైనా కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అక్కడ అంటే అది కులము అంటే మతం కులాన్ని పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా రెండు కొట్టుకున్నప్పుడు మూడో వ్యక్తి లాభం అవుతారు కదా. అది ఇప్పుడు వర్గీకరణ విషయంలో కూడా అదే జరుగుతుందండి. వర్గీకరణ విషయంలో కూడా జరుగుతున్నది అదే. ఇప్పుడు రెండు కోతులు కొట్లాడుకుంటున్నాయి 30 ఏళ్ళుగా. ఇంకోటి అనుభవిస్తుంది రాజ్యం. ఆ రాజ్యం అనుభవిస్తూ లక్షల కోట్ల రూపాయలు మింగేస్తారో దోపిడీ చేస్తున్నారు. వీళ్ళు చెప్పగానే ఉన్నారు కదా. ఇంకా దీనికి ఒక పరిష్కారం ఇద్దామని నేను ఇప్పుడు నాలాంటి వాళ్ళము అంటే మీరు ప్రొఫెసర్ ఈ విషయంలో మీరు చాలా మాట్లాడారు. నేను చూసాను మీ వీడియోలో కూడా. వర్గీకరణ ఎలా జరుగుతుంది, ఎలా జరగదు, ఎలా చేయాలి అన్నీ చూసానండి. ప్రతి వీడియో చూస్తానండి మీది. అయితే నేను నా ఒపీనియన్ అంటే మీ అంత నాలెడ్జ్ నాకు లేకపోవచ్చు ఆ విషయంలో. మీరు లా చదివారు సార్, మీరు నాకు తెలియదు కదా, లాస్ తెలియదు కదా. అంటే నేనేం చెప్తానంటే, సార్ మీరు ఈ ఇద్దరు కొట్లాడుకుంటారు కదా, మాదిగ సోదరులు కొట్టుకుంటారు కదా, ఇద్దరిని పక్క పెట్టండి సార్.
మిగతా 58 మంది ఉన్నారు, 60 మందిలో 58 మంది ఉన్నారు, వాళ్ళ గురించి ఆలోచించండి సార్. ఈ 15% వీళ్ళిద్దరి సొత్తు కాదు సార్, అందరి సొత్తు అది. అందరు చూస్తారు. ఈ ఇద్దరికి ఏం చేయండి తెలుసా, ఆల్రెడీ బాగుపడ్డారు ఇద్దరు. సరే నువ్వు ఎక్కువ తిన్నావా, నువ్వు ఎక్కువ తిన్నావు, ఇద్దరు కుట్టాడుకుంటారు కదా, వీళ్ళిద్దరికి ఒక 2-3 ఇవ్వండి అంతే పర్సెంటేజ్ ఇవ్వమని చెప్పండి. మీతో మొత్తం సార్ కింద ఉన్నది ఇవ్వండి సార్. ఒక డక్కరి కుటుంబం నుంచి ఐఏఎస్ అయినాడు, ఐపీఎస్ అయినాడు, ఒక ఎమ్మెల్యేలు, ఒక లేనే సార్. లేనప్పుడు ఇప్పుడు వాడిని ఈ 2 కులాలు ఇంకా కూడా రానియవు సార్, ఇంకా కూడా రానియారు. ఈ 2 కులాలు మాలామాదే కులాలు, మీ డక్కరుడు ఇంత కూడా రానియదు, కాటి కాబట్టి ఇంత కూడా రానియదు. ఏంటంటే సార్ మళ్ళీ ఏమంటారు, మా పైన అగ్రకుల వాళ్ళు మమ్మల్ని వివక్ష చూస్తే మేము ఒప్పుకో, నువ్వేమో వివక్ష చూస్తావు కూడా, నిన్ను మాత్రం కూడా వివక్ష చేయద్దు. ఇదే న్యాయం సార్. అందుకే ఇవాళ వీళ్ళిద్దరు ఏమంటారంటే ఈయనకో పర్సెంట్ ఈయనకో పర్సెంట్ అంతే, రెండే చాలు. మిగతా 13% ఈ 50 మీద డిమాండ్ చేయండి. నేను సపోర్ట్ చేస్తాను. నేనేం డిమాండ్ చేస్తాను, నేను మన కనీసం ఒక 10 సంవత్సరాలు నేనేమని కమిషన్ ఇచ్చానంటే 10% 15%. ఈ ఎవరైతే ఇప్పటిదాకా లబ్ధి పొందిన అందరు వాళ్ళకు ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ 10% ఇవ్వాలి. ఎవరికి లబ్ధి పొందిన వాళ్ళకు, పొందని వాళ్ళకు ఈ 59 కులాలలో 57 కులాలు అసలే పొందారు. సో కాబట్టి పొందని వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇస్తూ ఈ 5% ఏదైతే ఉందో 15%, ఎవరైతే ఒకసారి పొంది అటెండర్లు లేకపోతే ఏదో క్లర్క్లు చిన్న చిన్న పనులు ఉద్యోగాలు వచ్చినాయి కదా, అట్లాంటి వాళ్ళకి ఈ మధ్య తరగతి మధ్య తరగతి కాదు, మళ్ళీ ఒకసారి రెండోసారి అవకాశం ఇస్తే తప్పులేదు. ఇది 5%, అందుకే 10% ఇవ్వండి. 10% 0% ఉన్న వాళ్ళకి 10% ఇవ్వండి. వీళ్ళకి వీళ్ళైతే కొంచెం ఉండి చిన్న చిన్న ఎకరం భూమి ఉండి 2 ఎకరాల భూమి ఉండి ఏదో చిన్న చిన్నగా కొంత ఎదిగిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఒక అవకాశాన్ని ఇవ్వడం తప్పు కాదు. అంటే ఏమంటారు అంటే జన ప్రాతిపాదిక ప్రకారం చేయాలంటారు కదా సార్. మీకు 10 సంవత్సరాలైనా ఈ 10% ఈ 50 కులాలకు ఇస్తే మీరు కొద్దిగా ఆర్థికంగా బలపడతారు. ఎందుకంటే మనము లేదు జన ప్రాతిపదిక అనే రూలే మనం పాటించాలనుకుంటే మరి 75 సంవత్సరాలు జరిగింది సార్. మరి వీళ్ళు అనుభవించి ఈ 2-3 కులాలే కదా, మిగతా వాళ్ళకి ఏదండి అంటే 70 సంవత్సరాలు గుర్తురాని ఈ సిద్ధాంతం జన ప్రాతిపదిక అనేది ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఇంకోటి కూడా చెప్తున్నా, 3% బ్రాహ్మణులు ఇవాళ ఓన్లీ 3% భారతదేశం, 10% ఈడబ్ల్యూఎస్ వాడు అనుభవిస్తాను. నువ్వు ఏం మాట్లాడతలేవు అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఒక మాట్లాడతాను సార్. వాళ్ళకి ఎంత వచ్చింది ఏదైనా మనకు అవసరం లేదు, మనకు అవసరం నన్ ఆఫ్ అవర్ బిజినెస్. మనం ఏం చేద్దామంటే మనకు 10 కాదు, మాకు ఇంకో 5 పెంచుదని అడగండి. అదే నేను ఇప్పుడు ఎదుటి వాడికి ఏమి ఇచ్చిన అనేది మనకు అవసరం లేదు, మాకేం కావాలని దాన్ని ఫైట్ చేయండి కదా. ఎదుటి వాడికి ఇచ్చిన దాంట్లో న్యాయబద్ధత లేకపోతే ప్రశ్నిస్తాము. మన జనాభా పెంచాలి, ఇది మనకి ప్లస్సే కదా. 3% 4% వాళ్ళకి 10 ఇచ్చినావంటే 25% వాళ్ళకి 15 ఇస్తున్నావు అని చెప్పి ప్లస్సే కదా. అది దాన్ని బేస్ చేసుకుని దీన్ని పెంచుకుంటున్నాం. పెంచి మళ్ళీ ఎవరికి ఇవ్వాలి? ఫస్ట్ ఏం లేని వాళ్ళకి ఇవ్వాలి ఫస్ట్ ప్రిఫరెన్స్, అంతే వాళ్ళకి ఇవ్వాలి. అట్లా అడిగలేరు మళ్ళీ మాల మాదిరిగా అది దానికి అడిగలేరు. ఏ నాయకులు అయితే మాట్లాడుతున్నారో ఒక నాయకుడు అంటాడు, ఒక నాయకుడు పేరు చెప్పాను, పేరు చెప్పాను కనుక ఆ నాయకుడు ఒక పార్టీ పెట్టి 10% మాదిరికి ఇవ్వాలంట, ఒక 15%. ఆయన ఆ నాయకుడు మళ్ళా పేరు ఆయన ధర్మ సమాజ్ ఆయన పార్టీ పేరుకు ధర్మం ఉన్నది. అందులో 10% మాదిరికి వెళ్ళాలట, 4% మాలలకి వెళ్ళాలట, 1% అంటే అస్సలు ఇంతవరకు 75 ఏళ్ళుగా లబ్ధి పొందిన వాళ్ళకి వెళ్ళాలట. 57 కులాలకు 59 టోటల్ ఇక్కడ తెలంగాణ. అంతకుముందు 60 ఉండి ఇప్పుడు 59లో ఈ 2 కులాలకు మెజర్ ఇచ్చేసి 1% 57 కులాలకు 1% ఇవ్వాలట. మాలలకు 4% ఇవ్వాలట, ఒక్క మాదిరికి 10% ఇవ్వాలట. ఇది మన ధర్మమేనా మరి అధర్మమా చెప్పండి? కదా ఇప్పుడు ఇట్లాంటి ప్రతిపాదనలు మానవాడు తెలుస్తుంది. ఇట్లాంటి ప్రతిపాదనలు చేస్తే ఒక పార్టీ నాయకుడు చేస్తే ఇప్పుడు ఎట్లా ఈ సమాజం బాగుపడుతుందండి? ఎట్లా అంబేద్కరిస్ట్ గా మనం తప్పుదారి తీసుకోవడం కదా. ఇప్పుడు నేను అదే అంటున్నా, అందుకే మనం సరైన మార్గంలో కుల నిర్మూలన ఎజెండాతో మనం దళితులను ఇది మనకు కావాల్సిందనే దాన్ని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఆ దిశగా మనం అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. మీ ధర్మం మీదే, మనమంతా ఆది హిందువులమే. ఇప్పుడు మేమేమంటున్నామంటే ఒకప్పుడు క్రైస్తవులైన వాళ్ళు కూడా ఆది హిందువులు, ఇప్పుడు క్రైస్తవులైన వాళ్ళ పూర్వీకులు ఆది హిందువులే, అట్లాగే ముస్లింలైన వాళ్ళు పూర్వీకులు ఈ దేశంలో ఉంటే ప్రతి ఒక్కరు ఆది హిందువులే అండి. దాన్ని నేను అంగీకరిస్తున్నా. కొంతమంది అంగీకరించిన నేను మాత్రం అంగీకరిస్తున్నా. సవాలే లేదు. ఎందుకంటే మా భాగ్యరెడ్డి వర్మ చెప్పిండు, ఇవాళ మేము ఆది హిందువులు, మీ దేశం మాది అని చెప్పిండు. అదే అంబేద్కర్ కంటే ముందు ఉద్యమం, దళిత ఉద్యమం స్టార్ట్ చేసిన అంబేద్కర్ గారికి ఆదర్శం. అట్లాంటి భాగ్యరెడ్డి వర్మ వాళ్ళ ఆది హిందువుల గురించి అంబేద్కర్ ఆయన ఆదర్శంగా తీసుకున్నాడు. మేము కూడా అదే అంటున్నాము, ఆది హిందువులం మేము, ఈ దేశం మాది, ఈ మూల జాతుల మూల వసలం మేము హిందువులం గర్వంగా చెప్పుకుంటాము. కుల వ్యవస్థ ఎవడో పెట్టిండు, మాకు సంబంధం లేదు, అది మాకు అవసరమే లేదు. అది దాన్ని మేము రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తాం. సగర్వంగా ఆది హిందువులుగా చెప్పుకుంటాం ఈ దేశంలో మేము. కరెక్ట్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే హిందూ సమాజం కూడా మనం సపోర్ట్ చేస్తాం. అదే అందుకే నేను ఏమంటాను, మనం కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఈ కులాన్ని నిర్వహించి సమసమాజం నిర్మిద్దాం. హిందూ మతంలో సమానత్వం వస్తుంది, అప్పుడు ఇస్లాంలో సమానత్వం వస్తుంది, క్రైస్తవులో సమానత్వం వస్తుంది. కులం వస్తే వాళ్ళ మతాలన్నీ సమానమే కదండి. కాబట్టి ఏ మతమైనా కూడా మన కులం ఒకసారి కులం ఇంకా మన మత ఈ కుల సంప్రదాయం ఉండదు కదా. కులం అనేది ఇప్పుడు ప్రతి మత కులాలలో కూడా కులం అనే పదాన్ని తీసేయాలి, కుల జాడ్యమే పోవాలంటున్నారు. అందుకే ఇవాళ ఆ దిశగా అడుగులు వేయాలి. ఈ 2025లో మనం చేయాల్సినదే. తప్పకుండా నేను చెప్పిన ఏదైతే ప్రతిపాదన ఉందో మనం కలిసి ఈ దిశగా అడుగులు వేద్దాం. అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. దీన్ని ఎనీ టైం పిలవండి, కార్యాచరణ తయారు చేద్దాం. ఈ నుంచి పడితే ఢిల్లీ దాకా పోవచ్చు. ఎస్, మీరు మీ అమూల్యమైన తప్పకుండా సార్ మీ యొక్క సలహాలు, మీ యొక్క సందేశాన్ని నేను మీకు సలహాలు ఇచ్చే స్థాయి మాకు సలహాలు ఏంటి రూల్ చూసి వెళ్ళిపోతాం. తప్పకుండా చూశారు కదా, అమర ప్రసాద్ గారు కులాన్ని నిర్మిద్దాం, సమసమాజం నిర్మిద్దాం అంటున్నారు. మరి అంబేద్కరిస్టులారా మీరు సిద్ధంగా ఉన్నారా? బీసీ వాదులారా, బహుజన వాదులారా మీరు సిద్ధంగా ఉన్నారా? అలాగే ఏ కులం జాడ్యం వల్ల వేల సంవత్సరాలుగా మనం అన్ని రకాల అసమానతలు, అంటరానితనము, అణచివేత, హత్యలు, దుర్మార్గాలు ఎదుర్కొంటున్నాము. ఆ కులాన్ని నిర్మించడానికి అమర ప్రసాద్ గారు సిద్ధంగా ఉన్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా? మనం నా ప్రతిపాదన ఆయన అంగీకరిస్తున్నారు, మీరు అంగీకరిస్తున్నారా? మరి మనము నిజమైన అంబేద్కరిస్టులం అయితే మనం కులాన్ని నిర్మూలించడానికి సిద్ధమా కాదా తేల్చుకోవాల్సింది అంబేద్కరిస్టులారా. దయచేసి మీరు ఆలోచించాలి. మనం తప్పకుండా నిజమైన అంబేద్కరిస్టులు అయితే ఖచ్చితంగా కుల నిర్మూలన అయిపోవాలి. ధర్మం ఏదైనా, మత ధర్మం ఏదైనా కావచ్చు, మనం కులాన్ని మాత్రం నిర్మూలించడం మన ధర్మం. ఆ అధర్మమైన కులం ఇలా కులం పునాదుల మీద ఒక నీతిని, ఒక జాతిని నిర్మించలేమని చెప్పి అంబేద్కర్ చెప్పాడు. కాబట్టి అంబేద్కర్ సిద్ధాంతాన్ని అమలు చేసుకుంటూ ముందుకెళ్దామని తెలియజేస్తున్నాం. మా అమర ప్రసాద్ గారికి మరొకసారి జైబీలు తెలియజేస్తున్నానండి. మీరు వచ్చి రావడము, మాతో ఇంతసేపు మీ యొక్క అభిప్రాయాలు పంచుకోవడము, తో మీ స్ఫూర్తి ఇవాళ సమాజానికి కుల నిర్మూలన స్ఫూర్తి, అంబేద్కర్ స్ఫూర్తి మనం ఇద్దరం కలిసి ముందుకు తీసుకెళ్దామని తప్పకుండా. నమస్తే, నేను అమర ప్రసాద్. D6 ఛానల్ని అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మంచి ఛానల్ ఇది, గురువు గారు చాలా బాగా నడిపిస్తున్నారు. సో అందరూ కూడా లైక్ అండ్ షేర్ చేయండి. కామెంట్ కూడా చేయండి మర్చిపోకండి.